హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే టైల్స్ చూడడానికి వెళ్ళామండి. కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు టైల్స్ వద్దక్క మార్బుల్స్ వేయించుకోండి అని. మార్బుల్స్ అనే వాటికి లైఫ్ ఎక్కువ ఉంటుంది, టైల్స్కి లైఫ్ ఉండదక్క, మార్బుల్స్ అనేవి నీట్గా ఉంటుంది ఇల్లు కూడా అని చెప్పి అయితే కామెంట్ చేస్తున్నారండి. ఓకే, ఆ విషయం మీద నాకు కూడా కొంచెం అవగాహన ఉంది. బట్ ఫస్ట్ ఫ్లోర్లోనంట మార్బుల్స్ వేయొద్దంట కదండి, చాలా వెయిట్ ఉండడాన్ని బట్టి. మరి ఫస్ట్ ఫ్లోర్లో మార్బుల్స్ అయితే ఏమొద్దు, టైల్స్ వేయండి అని చాలామంది రిఫర్ చేసిరండి. తెలిసిన బిల్డర్ వాళ్ళు అయితే ఏంటి, ఇంకా తెలిసిన బ్రదర్స్ చాలామంది ఉంటారు కదండి మనకు తెలిసిన వాళ్ళు దాదాపుగా 90% టైల్స్ వేయండి, మార్బుల్స్ వద్దు ఫస్ట్ ఫ్లోర్లో, కావాలంటే కింద కడుతున్నారు కదా కింద మార్బుల్స్ వేయండి అని అయితే అన్నారండి. దాన్ని బట్టి మేమైతే టైల్స్ వేయడానికే డెసిషన్ తీసుకున్నామండి. అవి చూడడానికైతే ఒక షాప్కి వచ్చినాము. ఇది హోల్సేల్ షాప్ ఏంటంట. ఇది వచ్చేసి మన ఒడ్డెపల్లికి అటువైపు, ఒడ్డెపల్లి కాదండి, జవహర్ కాలనీ సైడ్ ఉంది అన్నట్టు పైకి. కజారియా బ్రాండ్లోనే చూస్తున్నాము. టైల్స్లలో కజారియా అనేది నెంబర్ 1 బ్రాండ్ అంట. ఇప్పుడు ఈ నాలుగు డిఫరెన్స్ అన్నట్టేనా? ఓకే ఓకే. సేమ్ ప్రైజా? వాయిస్ క్లారిటీ లేదు కదండి. అయితే షాప్ ఉన్నది రోడ్డు మీద అన్నట్టు, వెహికల్స్ అప్పుడైతే అండి పక్కన ఇంకా వేరే వాళ్ళు ఫోన్ కాల్ మాట్లాడతారు, అవన్నీ చాలా డిస్టర్బెన్స్ ఉంది. అయితే కజారియా, జాన్సన్ అనేవి 2 మంచి బ్రాండ్లు అంట. కాస్ట్ వచ్చేసి సేమ్ ఉంటుందంట. అయితే ఫీట్కి 75 రూపీస్ అన్నారండి. 2 తగ్గుతాం, హోల్సేల్ కదా, 65 వరకు 70 వరకు వస్తుంది అనేసి అన్నారు మనం ఫైనల్ చేస్తే. అక్కడ ఫస్ట్ టైల్స్ చూసినాం కదండి, అందులో గ్లాస్ టైల్స్ ఉన్నాయి, కొంచెం రఫ్గా ఉన్నాయి. వాటి పేరు ఏదో చెప్పారు. సో 2 టైప్స్ ఆఫ్ ఉన్నాయి, మళ్ళీ డబల్ లేయర్ ఉన్నాయి అన్నట్టు. అందులో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. లోకల్ బ్రాండ్లు కూడా ఉన్నాయి, బట్ బెస్ట్ ఉండి ఎక్కువ లైఫ్ ఉండేటి జాన్సన్ కజారియా అంట. అంటే యాసిడ్తో క్లీన్ చేసుకోవచ్చా? అవి బాల్కనీలు వేసే టైల్స్ కదండి, యాసిడ్ వేసి క్లీన్ చేయొచ్చా అంటే చేయొచ్చు, అవి డిజిటల్ అనేసి అయితే చెప్పింది. ఇవన్నీ బాత్రూమ్స్కి సంబంధించినవి అన్నీ. అయితే నేను బేసిక్గా ఏంటంటే వరంగల్కి వెళ్దామని చెప్పిన మా ఆయనకి. హంటర్ రోడ్లో మొత్తం ఇవే కనిపిస్తాయి కదా జూ పార్క్ సైడ్, అక్కడికి వెళ్దామంటే మా నుండి ఫస్ట్ అసలు రేట్లు ఎలా ఉంటాయి ఒకసారి తెలుసుకొని వద్దామని చెప్పి అయితే ఇక్కడ తీసుకొని వచ్చిండు. ఇవన్నీ వచ్చేసి కిచెన్కి సంబంధించినవి. ప్లెయిన్ ఉన్నా పర్లేదు, కప్స్ ఉన్నా పర్లేదు. కిచెన్ ఏనా అంటే స్పెషల్ కిచెన్ అని ఏమి ఉండదు మేడం, ప్లేన్ తీసుకుంటే ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం వైట్ ఉండి కప్స్ యాష్ లో వస్తాయి చూడండి, అదే. నా మైండ్లోనైతే కిచెన్లో దాదాపుగా వైట్ అండ్ యాష్ పెట్టుకోవాలని ఉందండి. ఆల్మోస్ట్ 90% అదే పెట్టుకుందామని చూస్తాను. మళ్ళీ మా ఆయన నన్ను కన్విన్స్ చేసి చెడగొడితే తప్ప అదే ఫిక్స్ అయిపోయినా. అందుకని ఆమెను అయ్యి అడిగిన అన్నట్టు. ఇది చూపించింది, ఫస్ట్ చూపించింది నాకు అంతేం నచ్చలేదు, అంత ఎక్కువ ఉండొద్దు అన్నట్టు. ఎక్కడో ఒకటి కంప్లీట్ వైట్ ఉన్నా పర్లేదు, బట్ ఇక మా ఆయన కంప్లీట్ వైట్ ఉంటే వద్దు అనేసి అంటాడని అక్కడక్కడ ఒకటి చిన్న ఏదన్నా ఉంటే సరిపోతుంది, మొత్తం వైట్ ఉండి యాష్ కలర్లో అన్నట్టు తను అడిగిన. తనైతే ఇవి చూపించింది. ఈ డిజైన్స్ అయితే నాకు అంతగా ఏం నచ్చలేదు. ఇవైతే బాక్సులాగా ఉంటాయంట అండి. కాస్ట్ వీటికైనా ప్రైస్ వేరియేషన్ ఉంటుందా? మొత్తం సేమ్ అంటే ఎట్లా ఉంటుంది ప్రైస్? 350 బాక్స్కి 350. 6 పీసెస్ వస్తాయి, 9 feet కవర్ అవుతుంది.
ఇవి బాత్రూమ్ అన్నట్టండి. ఇవి మంచిగా అనిపించింది నాకు చూడంగానే. అవి గ్లాస్ మార్బుల్స్ అంట. మొత్తం అయితే ఒక ఎస్టిమేషన్ వేయించినాము. తనంతా కౌంట్ చేసి ఎస్టిమేషన్ వేసి 33,000 అయితే వేసిందండి. 33,000కి టైల్స్ అయితే వస్తాయి అన్నట్టు. అయితే ఈలోపు మేము ఇంటి చుట్టూ ఆల్రెడీ డ్యామ్ ప్రూఫ్ వేయించినాం కదా, ఒక కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఆ కలర్ తీసుకొచ్చేసి మళ్ళీ ఒకసారి డ్యామ్ ప్రూఫ్లో వాటర్ ప్రూఫ్లో కలిపేసి మొత్తం వేస్తామని చెప్పారు అన్నట్టు. దాన్ని బట్టి అయితే కలర్ సెలెక్ట్ చేసుకోవడానికి మా ఆయన ఏషియన్ పెయింట్స్ వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చిండు. ఆల్రెడీ ఇంతకుముందు డ్యామ్ ప్రూఫ్ ఇవన్నీ వీళ్ళ దగ్గరికే వచ్చి తీసుకొని వెళ్ళిండంట. ఫోటో కోసం మరి అన్ని డార్క్ కలర్ డార్క్ డార్క్ అంటే బాడీగా ఉంటది. ఇప్పుడు ఇది లైట్ కలర్, ఇది మొత్తం బాడీకే. దానికి ఇది డార్క్ కలర్ బాడీకే, ఇది ఈ బాడీకి ఇట్లా ఈ వెల్వేషన్ ఇట్లా వెల్వేషన్. ఇప్పుడు ఇట్లా వెల్వేషన్ ఉందా ఇలా లేకనే మనం ఉన్నది, వేషన్ కూడా ఉన్నది. ఇది కావాలి ఇవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. అట్లా తిప్పంకారు సార్. दूसरे बोले तो वैसे होना ना, ये इसका निकल गया वो ना नहीं मिलता है. ఇది చూడడానికి ఇట్లుంది కానీ ఆ కలర్ అవుతుందా అలా పోతే? వైట్ దానిలో పడతాయి కదా. ఓకే, నేనేదో డబ్బు ఇస్తారు అనుకున్నా. ఇప్పుడు మేమైతే ఇంటి చుట్టూ వేయడానికి L103 పెరల్ స్టార్ అనే కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నామండి. అదొకటి బెటర్ అనిపించింది. అయితే నేను మొత్తం వైట్ వేపిద్దామంటే మా ఆయన అయితే అసలు వద్దంటాడండి. మొత్తం వైట్ ఉండొద్దంట, కొంచెం డస్ట్ ఉన్నది గలీజ్గా అనిపిస్తుంది అంట, కంప్లీట్ వైట్ వద్దని చెప్పి లాస్ట్కి ఇదైతే సెలెక్ట్ చేసుకున్నామండి. నాకైతే ఈ కలర్ ఓకే అనిపించింది. మరి ఇది మొత్తం వేసాక ఎలా వస్తుందో తెలీదు. ఆ కొంచెం స్ట్రోక్ లాగా అన్నట్టేమో కొంచెం తీసుకెళ్ళి ఆ బకెట్లో కలిపి, ఆ వైట్ పెయింట్ బకెట్లో కలిపితే ఆ కలర్ వస్తుందంట. ఆల్రెడీ వేసిరు, ఆ వీడియో రేపు చూపిస్తా. బట్ అంత ఏం తెలుస్తలేదు, వైట్ లెక్కనే తెలుస్తుంది. లైట్ గంధం కలర్లోకి వెళ్ళిపోయేటట్టుందండి. వైట్లోనే లైట్ గంధం లాగా వచ్చేటట్టుంది ఆ కలర్ మొత్తానికి ఫినిషింగ్. అది చూసిన తర్వాతనైతే అక్కడ ఇంకొకటి హోల్సేల్ టైల్స్కి సంబంధించిన షాప్ కనిపిస్తే అక్కడికి కూడా వచ్చినాము. ఇక్కడ కొంచెం కలెక్షన్స్ తక్కువ ఉన్నాయండి. ఎక్కడో ఒకటి బాగుంది అండ్ బ్రాండ్లు కూడా ఎక్కువ ఏం లేవు, లోకల్ బ్రాండ్లే ఉన్నాయి. కాస్ట్ వచ్చేసి అక్కడిక్కడ సేమ్ చెప్పిర్లేండి. ఇంకా లోకల్ బ్రాండ్లు అయితే ఇంకొక 5 రూపీస్ తక్కువ చెప్పిరు. ఎక్కడికి వెళ్ళినా టైల్స్లలో ఇవే కనిపిస్తాయండి. చూడాలి మరి ఈ 2 డేస్లో కంపల్సరీ ఫైనల్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ 3 డేస్లో టైల్స్ వేసే టైం వచ్చింది కాబట్టి. ఆయన కాలేజీ ఉండడాన్ని బట్టి అస్సలు వీలైతే లేదండి. బయటికి వెళ్ళాలంటే లీవ్ పెట్టాలి. సరే సాయంత్రం వెళ్దామా అంటే సాయంత్రం తొందర చీకటి అయిపోతుంది. ఇవాళ ఏదో ఆ పెయింట్ కోసం వచ్చి ఇవన్నీ అయితే చూసి వెళ్ళినాము. ఒక కౌంట్ అయితే క్లారిటీ వచ్చిందండి. 75 అన్న దగ్గర 65, 70 వరకు వస్తామన్నారు. వేరే ఒక దగ్గర చూసి ఫైనల్గానైతే ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అయితే వరంగల్ వెళ్దాం అనుకున్నాం సండే రోజు. తెలిసిన బ్రదర్ ఒకరుండి ఎక్కడో గోదాం ఉందంట సిటీ అవుట్కట్స్లో ఒక విలేజ్ దగ్గర, అక్కడికి వెళ్దాం అనేసి అన్నాడు. ఈలోపు ఆయనకి లీవ్ అయితే రాలేదన్నట్టు, దాన్ని బట్టి ఆగినాము. ఈ 1-2 డేస్లో వెళ్తాము. వెళ్ళినప్పుడు కూడా ఒకవేళ గోదాంకి వెళ్తే ఆ వీడియో కూడా మీతో షేర్ చేస్తాను. ఇంతవరకు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఇందులో మీకు ఏదన్నా నన్ను అడగాలనిపిస్తే, నాకేమన్నా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.